ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మన లైఫ్లో టైం ఎంత ఇంపార్టెంటో తెలుసా? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి పని టైం మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఇలా ఇమాజిన్ చేయండి, మీరు ఒక స్మాల్ విలేజ్కి వెళ్ళారు. చుట్టూ ఫార్మ్స్, కామ్ ఎన్వైర్న్మెంట్, ఏ నాయిస్ లేదు. చూడడానికి ఇది నార్మల్ విలేజ్ లాగే ఉంటుంది. కానీ కొద్దిసేపటికి మీ చేతి వాచ్ చూసినప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఇంత టైంపాస్ ఎలా అవుతుంది అని మళ్ళీ కేర్ఫుల్గా చూస్తే వాచ్ స్లోగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. మొదట ఇగ్నోర్ చేస్తారు, బ్యాటరీ ప్రాబ్లం ఏమో అనుకుంటారు. కానీ బ్యాటరీ న్యూ వేయించినా కూడా అదే సేమ్ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. ఇది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ కాదు, డిఫరెంట్ టైమ్స్లో ఆ విలేజ్కి వెళ్ళిన చాలామంది సేమ్ థింగ్ నోటీస్ చేశారట. ఇక్కడ అసలు మిస్టరీ స్టార్ట్ అవుతుంది. అదే టైంలో వాళ్ళ మొబైల్ ఫోన్లో టైం మాత్రం కరెక్ట్గా రన్ అవుతుంది. సిగ్నల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, నో ఇష్యూ అట్ ఆల్. అంటే టైం చేంజ్ కావడం లేదు. దీనికి వెనకాలేదో పెద్ద మిస్టరీ దాగుంది. సో వీడియోలోకి వెళ్ళి మొత్తం చూసేద్దాం. సో ఇది ఒడిశాలోని చౌర్పూర్ ప్రాంతం దగ్గరున్న ఒక చిన్న విలేజ్ గురించి. కొన్ని ఇయర్స్గా ఒక స్ట్రేంజ్ మిస్టరీ సర్క్యులేట్ అవుతుంది. ఇది అఫీషియల్ స్టోరీ కాదు, రికార్డ్స్లో ఉన్న కేసు కూడా కాదు. కానీ లోకల్ విజిటర్స్ చెప్పిన ఎక్స్పీరియన్సెస్ వల్ల ఈ విలేజ్ గురించి క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ విలేజ్కి వెళ్ళిన కొందరు ఒక కామన్ థింగ్ నోటీస్ చేశారట. వాళ్ళ చేతిలో ఉన్న వ్రిస్ట్ వాచెస్ కొంతసేపటికి స్లో అవ్వడం స్టార్ట్ చేశాయట. కొన్ని వాచెస్ కంప్లీట్గా స్టాప్ అయిపోయాయట. అదే సమయంలో అలా మొబైల్ ఫోన్స్లో టైం మాత్రం పర్ఫెక్ట్గా రన్ అవుతుందంట. సిగ్నల్ ప్రాబ్లం లేదు, బ్యాటరీ ఇష్యూ ఏం లేదు, ఫోన్ నార్మల్గానే అవుతుంది. అంటే ప్రాబ్లం టైంలో కాదు, ప్రాబ్లం వాచెస్లోనా లేదా ఆ ప్లేస్లోనే ఏదైనా ఎఫెక్ట్ ఉందా? ఇక్కడే అసలు మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ విలేజ్ మీద గవర్నమెంట్ రికార్డ్స్ లేవు, ప్రాపర్ సైంటిఫిక్ స్టడీ జరగలేదు, ఎనీ అఫీషియల్ ప్రూఫ్ లేదు. అంటే ఇది కన్ఫర్మ్ అయిన ఫ్యాక్ట్ కాదు. కానీ ఈ మిస్టరీకి 3 ఇంపార్టెంట్ థీరీస్ ఉన్నాయి. థీరీ నెంబర్ 1, సాయిల్ అండ్ మినరల్స్. కొంతమంది ఏమంటారంటే ఈ ఏరియా సాయిల్లో సమ్ స్పెషల్ మినరల్స్ ఉండొచ్చని, అవి మెటల్ పార్ట్స్ ఉన్న మెకానికల్ వాచెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయేమోనని, అందుకే వెస్ట్ వాచెస్ స్లో అవుతాయనేమో అని ఒక థీరీ. సో నెక్స్ట్కి వస్తే థీరీ నెంబర్ 2, గ్రౌండ్ వైబ్రేషన్స్. ఇంకొక థీరీ, ఆ ఏరియాలో వెరీ స్లో వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే ఈ లో వైబ్రేషన్స్ మనకి ఫీల్ కాకపోయినా కానీ ప్రెసిషన్ పార్ట్స్లో ఉన్న వాచెస్కి డిస్టర్బెన్స్ కలగచ్చు. మొబైల్ ఫోన్స్ డిజిటల్ సిస్టమ్ కాబట్టి అవి అన్ఎఫెక్టెడ్గా ఉండొచ్చని కొంతమంది బిలీవ్ చేస్తారు. సో నెక్స్ట్కి వస్తే థీరీ నెంబర్ 3, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. మరికొందరు అంటారు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లోకల్ వైబ్రేషన్స్ ఉండొచ్చని. ఇది మెకానికల్ వాచెస్ని కన్ఫ్యూజ్ చేసి టైం క్యాలిక్యులేషన్ డిస్టర్బ్ చేయొచ్చని ఒక అజంప్షన్. కానీ ఇవన్నీ థీరీస్ మాత్రమే, నన్ ఆఫ్ దెమ్ సైంటిఫికల్లీ ప్రూవ్ అయ్యాయి కాదు. నో రిపోర్ట్స్, నో ల్యాబ్ టెస్ట్, నో అఫీషియల్ స్టడీస్. అందుకే ఒడిశాలోని చౌర్పూర్ ఏరియా దగ్గర ఉన్న ఈ స్మాల్ విలేజ్ ఇప్పటికీ అన్రికార్డెడ్ మిస్టరీగానే ఉంది. ఇలాంటి మిస్టరీస్ భయపెట్టవు, కానీ మన థింకింగ్ని డిస్టర్బ్ చేస్తాయి. మనకి టైంని మెజర్ చేయడం వచ్చు, కానీ టైంని పూర్తిగా అండర్స్టాండ్ చేశామా?